పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా, స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా, వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. మమతలు పొందిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మమతలు పొందిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మరియనందన నీ పిలుపుకు, మరియనందన నీ ప్రియ పిలుపుకు బదులుగా నేనే వచ్చితి స్వామి, బదులుగా నేనే వచ్చితి స్వామి. పరవశ హృదయముతో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, పిరంగిపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు పసల అనిల్ కుమార్, మేరీ సుజాత, అమెరికాలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పసల అనిల్ కుమార్, మేరీ సుజాత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అవని అర్విన్ మార్టిన్లకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు పసల మార్టిన్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పసల లూర్ది మేరీ, మాదాను మరియ ప్రసాద్, వేలాంగణి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, జడ్చర్ల విచారణ, కీర్తిశేషులు పోతిరెడ్డి రాజపురెడ్డి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పోతిరెడ్డి సుజాత, తరుణ్ రెడ్డి, చైతన్య, పెంటారెడ్డి, రేవంత్ రెడ్డి, తపస్వి, తుమ్మామర్రెడ్డి, తేజస్విని మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, మహారాణిపేట విచారణ, కీర్తిశేషులు ఆడారి పుష్పనాథం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆడారి నక్షత్ర నీలవేణి కుమారులు, కోడళ్ళు, మనమలు, మనవరాళ్ళు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, షాద్నగర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న కొమ్మారెడ్డి సాకేత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కరుణాకర్ రెడ్డి, అనిత, నేహారెడ్డి, ఇన్నారెడ్డి, మరియమ్మ,
ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు శేషగిరిరావు గారి 11వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భానుమతి, జోసఫ్, తంబి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం మోటకొండూరు విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ అమైరా రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ గాయం చిన్నపురెడ్డి, మేరీ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ కె కిరణ్మయి జాహ్నవికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మంగమేరీ, మురళీకృష్ణ, చైతన్య రూప్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు దివ్య నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ పరిశుద్ధ దివ్య పూజకు ఆహ్వానిస్తున్నాము. ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ఆధారముగా మనమందరము ధ్యానిస్తున్న అంశము ఆధ్యాత్మిక వెలుగు. యేసుక్రీస్తు ప్రభువు నడిచిన రక్షణ మార్గములో, యేసు ప్రభు చూపించిన కారుణ్య మార్గములో, ప్రేమ మార్గములో మనమందరము నడుస్తూ ఆయనకు మంచి బిడ్డలుగా ఆధ్యాత్మిక సంపదను మనమందరము కూడా మరి దక్కించుకుంటూ ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ధను మనము కలిగి ఉంటూ మనము దేవునికి ప్రీతి పాత్రమైన బిడ్డలుగా జీవిస్తూ ఇతరులకు ప్రభువు చూపించిన వెలుగును అందించాలి. అదే ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనము లోతుగా ధ్యానిస్తున్నాము. ఆధ్యాత్మికమైన వెలుగైన జీవితంలోనికి మనమందరము కూడా పయనించాలి. చాలాసార్లు మానవ బలహీనత వల్ల మనము దేవుని ఆజ్ఞానుసారముగా జీవింపని క్షమను గుర్తుకు చేసుకుంటూ ప్రభువు చూపించిన వెలుగైన మార్గములో నడవని క్షణమును గుర్తుకు చేసుకుంటూ దైవాది దేవుని పాపమన్నిపును కోరుకుంటూ ఈ పరిశుద్ధమైన దీవెల పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ పవిత్ర ధర్మశాస్త్రములను అన్నింటినీ మీ మీది ప్రేమ, సోదర ప్రేమ అను పునాదులపై స్థిరపరచితివి. మేము మీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులమగినట్లు కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా నాథులను మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు దుర్మార్గులను యావగించుకొనును. మొదటి పఠనము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం నుంచి 34 వచనముల వరకు. నీకు శక్తి కలదేని ఇతరుల అడిగిన ఉపకారము చేయుటకు వెనుకాడకుము. పొరుగువానికి సత్వరమే సాయము చేయగలవేని చేసిపెట్టుము. మరలా రమ్ము, రేపు చేసి పెట్టెదనని జాప్యము చేయకుము. నిన్ను నమ్మి నీ ప్రక్కనే కాపురముండు నీ తోటి వానికి అపకారము చేయకుము. నీకే అపకారము తలపెట్టని నరుని మీదకి నిష్కారణముగా కయ్యములకు కాలు దువ్వకము. దౌర్జన్యపరుల లాభమును జూచి అసూయపడకుము. నీవు వారి వలె ప్రవర్తింపబోకుము. ఎందుకనా ప్రభువు దుర్మార్గులను యావగించుకొని సన్మార్గులను తన మిత్రులుగా చేసుకొనును. ఆయన దుష్టుల కుటుంబములను శపించి సత్పురుషుల గృహములను దీవించును. తనను అపహాసము చేయు వారిని అపహాసము చేయును. వినయవంతులకు మాత్రము తన కృప దయచేయును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు నీ మందిరమున వసింపగలవాడెవడు? వసింపగలవాడెవడు? ప్రభు నీ మందిరమున వసింపగలవాడెవడు? నీ పవిత్ర పర్వతము మీద నిలువగలవాడెవడు? నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు, హృదయపూర్వకముగా సత్యము పలుకువాడు. అందరూ ప్రభు ప్రభు నీ మందిరమున వసింపగలవాడెవడు? ఇతరుల మీద కొండెములు చెప్పనివాడు, స్నేహితునికి కీడు చేయనివాడు, ఇరుగు పొరుగు వారి మీద నిందలు మోపనివాడు, దేవుడు తిరస్కరించని వారిని అనాధారము చేయువాడు, దైవభక్తులను గౌరవించువాడు. అందరూ ప్రభు ప్రభు నీ మందిరమున వసింపగలవాడెవడు? నష్టము వాటిల్లినను తాను చేసిన ప్రమాణములను నిలబెట్టుకొనువాడు, అప్పిచ్చి వడ్డీ తీసుకొననివాడు, లంచము పుచ్చుకొననివాడు, నిర్దోషులకు అన్యాయము చేయనివాడు, ఇట్టి వానికి హాని జరగదు. అందరూ ప్రభు ప్రభు నీ మందిరమున వసింపగలవాడెవడు? నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా దేవుని నోట నుండి ఏతించిన ఈ వాకు మానవ హృదిలో నాటి ఫలమిస్తుందిగా. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా దేవుని నోట నుండి ఏతించిన ఈ వాకు మానవ హృదిలో నాటి ఫలమిస్తుందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తుందిగా, 30, 60, 100 ఫలమిస్తుందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తుందిగా, 30, 60, 100 ఫలమిస్తుందిగా. హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే. హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే. ప్రభు
మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 8వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు. లూకా సువార్త 8వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు. ఎవడైనను దీపము వెలిగించి దాని మీద మూత పెట్టడు, లేదా మంచము క్రింద ఉంచడు. లోనికి వచ్చేవారికి వెలుగునిచ్చుటకై దానిని దీపస్తంభంపై ఉంచును. దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. ఉన్నవానికే ఇయ్యబడును, లేనివానికి తనకు ఉన్నది అని అనుకున్నది కూడా తీసివేయబడును. కనుక మీరు ఎట్లు వినుచున్నారో గమనింపుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈనాటి దివ్యగ్రంథ పఠనాల ద్వారా మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము ఆధ్యాత్మిక వెలుగు. మన అనుదిన జీవితంలో మనమందరము కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ జ్ఞానస్థానం పొందిన మనమందరము కూడా చీకటి జీవితం నుండి వెలుగైన జీవితానికి, అంధకారం నుండి వెలుగైన జీవితానికి, చెడు జీవితం నుండి మంచి జీవితానికి మనమందరము కూడా సోపానాలు వేయాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ప్రభువు చూపించిన ఆ ప్రేమ మార్గంలో మనమందరము కూడా నడవాలి. ప్రియమైన సహోదరి సహోదరులరా, అదే మనం ఈనాటి సువిశేష పట్టణంలో ధ్యానిస్తున్నాము. లూకా సువార్త 8వ అధ్యాయము 16వ వచనంలో, ఎవడైనను దీపము వెలిగించి దాని మీద మూత పెట్టడు, లేదా మంచము క్రింద ఉంచడు. లోనికి వచ్చు వారికి వెలుగునిచ్చుటకై దానిని దీపస్తంభంపై ఉంచును. అనగా ప్రియమైన విశ్వాసులారా, లోనికి వచ్చు వారికి వెలుగునిచ్చుటకై దానిని దీపస్తంభముపై ఉంచును. నీవు నేను కూడా మన ఆత్మీయ జీవితంలో వెలుగునిచ్చుటకై ఈ లోకానికి పంపబడ్డాము. జ్ఞానస్థానము ద్వారా మనమందరము కూడా దేవునికి బిడ్డలుగా మారుతూ, శ్రీ సభకు సభ్యులుగా ఉంటూ, ఇతరుల జీవితాలలో వెలుగునిచ్చుటకై, వెలుగును నింపుటకై మనమందరము కూడా ఆహ్వానింపబడి ఉన్నాము. ఈరోజు ఒక్కసారి మనమందరము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జ్ఞానస్థానము స్వీకరించిన మనమందరము కూడా గురువు ఈ జ్ఞానస్థాన సాంగ్యములో మనందరికీ తెలుసు, ఈ యొక్క వాక్యమును తెలియజేస్తున్నారు. క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు, క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు. ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండనిండు, మీ బిడ్డలు క్రీస్తు నాథుని వెలుగును పొంది ఉన్నారు. ఈరోజు నీవు నేను మనమందరము కూడా యేసు క్రీస్తు ప్రభుని యొక్క వెలుగును పొంది ఉన్నాము. ఆయన వెలుగును పొంది ఉన్న మనం అందరము కూడా మన అనుదిన జీవితంలో ఆ క్రీస్తు ప్రభుని వెలుగును పొందిన మనం అందరము కూడా చీకటి శక్తులకు స్వస్తి చెప్పి, చీకటి శక్తులకు పారద్రోలి ఆధ్యాత్మిక విషయాల పట్ల ప్రభువు చూపించిన ఆ వెలుగైన మార్గంలో మనమందరం నడుచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులరా,
మనలో ఉన్న ఈ యొక్క చీకటి శక్తులను, సైతాను తంత్రోపాయములను పాలద్రోలుతూ దేవునికి దగ్గరగా జీవించాలి. ఈరోజు ప్రభు మన ముందు ఒక పెద్ద సవాల్ను ఉంచుతున్నారు. ఈరోజు ప్రభు మన ముందు ఒక పెద్ద సవాల్ను విసురుతున్నారు. నీ ఆత్మీయ జీవితంలో, మనందరి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఏవైతే చీకటి శక్తులు, సైతాను శక్తులు వస్తున్నాయో ఆ చీకటి శక్తులకు ఈరోజు మనము స్వస్తి చెప్పాలి. కానీ బాధాకరం విషయం ఏమిటంటే, దేవుని బిడ్డలు ఉన్న మనం అందరము కూడా ఆ సైతాను వలయములో, సైతాను శక్తులకు ఆవహింపబడి అదే ప్రపంచం అనుకుంటాం. పాపానికి చాలా దగ్గరగా జీవిస్తాం. ఆ పాపపు ఊబిలో కృంగి నశించిపోతున్నాము. కానీ ఆ పాపము నుండి బయటికి వచ్చి పుణ్య జీవితానికి సోపానాలు వేసుకుంటూ ఈ చీకటిలో నుండి, ఈ చీకటి అనే ఊబిలో నుండి బయటికి వచ్చి వెలుగైన మార్గంలోనికి మనం ఈరోజు నడవలేకపోతున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఒక్కసారి ఆలోచించు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ధ్యానిస్తున్నాము. లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారము నడవక నిత్య జీవపు వెలుగును పొందును. ఆ నిత్య జీవపు వెలుగును పొందాలంటే ఈరోజు మనమందరము కూడా ప్రభుని అనుసరించాలి. ప్రభువు చూపించిన ఆ రక్షణ మార్గంలో నడవాలి. మనమందరము కూడా ఆ వెలుగైన మార్గంలో నడిచినప్పుడు ఈ సైతాను శక్తులకు, ఈ చీకటి శక్తులను మనము పాలద్రోలగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం ధ్యానిస్తున్నాము. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. పునీత పాదువాపురి అంతోని వారు అంటున్నారు, దేవుని వాక్యాన్ని ఆధారముగా చేసుకొని ఈ లోకములో మనము సైతాను శక్తులను తరిమి కొట్టవచ్చు. దేవుని వాక్యాన్ని ఆధారముగా చేసుకొని ఈ లోకములో ఉన్న సైతాను శక్తులను మనము తరిమి కొట్టవచ్చు. అవును ప్రియమైన దేవుని బిడ్డ, నీవు విశ్వసిస్తున్నావా? మన ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సైతాను శక్తిని కూడా పారద్రోలి ఆధ్యాత్మిక వెలుగులోనికి మనమందరము కూడా నడవగలం. ఈరోజు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన అనుదిన జీవితంలో, మన దైనందిన జీవితంలో మనమందరం ఈరోజు ఏ విధముగా జీవిస్తున్నాం? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ, దేవునికి ప్రీతిపాత్రమైన బిడ్డలుగా జీవిస్తూ, పుణ్య జీవితానికి, వెలుగైన జీవితానికి, ప్రభువు చూపించిన దైవరాజ్యపు విలువల ప్రకారము, దైవరాజ్యపు సుగుణాల ప్రకారము జీవించడానికి ఈరోజు మనం సిద్ధంగా ఉన్నామా? లేదా పాపములోనే ఉండిపోయి ఈ లోక ఆశలకు, ఈ లోక వ్యామోహాలకు, ఈ లోక సంబంధమైన పనులకు మనమందరము కూడా బానిసలయ్యి పాపానికి ఇంకా దగ్గరయ్యి పాపమనే ఊపిలో కృంగిపోయి సైతాను శక్తులకు నీవు ఈరోజు ఆవహింపి జీవిస్తున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. ఇతరుల జీవితాలలో చీకటి పాలద్రోలడానికి ప్రభువు మనందరినీ కూడా పిలుస్తున్నారు. ఇతరుల జీవితాలలో ఆ చీకటిని పాలద్రోలి ఆధ్యాత్మిక జీవితానికి, ఆధ్యాత్మికమైన వెలుగును మనం అందరము కూడా ఈరోజు ప్రసరింపచేయాలి. ఈరోజు ఆధ్యాత్మిక వెలుగును మనం అందరము ప్రసరింపచేసినప్పుడు దేవుడు మనల్ని ఇంకా అమితముగా దీవిస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తితో, పవిత్రాత్మ వరములతో నింపబడిన మనం అందరము కూడా ఆయన పిలుపును పునీతము చేసుకుంటూ, ప్రభు ఇచ్చిన పిలుపును పావనము చేసుకుంటూ, ప్రభు ఇచ్చిన పిలుపును పవిత్రము చేసుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఈరోజు మనము మారాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచాన్ని చూస్తున్నాం ప్రియమైన విశ్వాసులరా.
దోచుకోవడము, దాచుకోవడము. దోచుకొని దాచుకునే ప్రపంచంలో ఈరోజు మనం జీవిస్తున్నాం. ఈరోజు నీవు నేను కూడా మన దగ్గర ఉన్న నైపుణ్యాలను, మన దగ్గర ఉన్న శక్తిని, మన దగ్గర ఉన్న టాలెంట్స్ను, మనకి దేవుడిచ్చిన సమయాన్ని ఇతరుల కొరకు కేటాయించాలి. అనగా ఇతరులకు మనం అందరము కూడా పంచాలి. ఏమి పంచాలి? ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ధను చూపిస్తూ ఆధ్యాత్మిక విషయాలను ఇతరులకు అందజేస్తున్నప్పుడు దేవుడు మనను ఇంకా దీవిస్తాడు. దోచుకొని దాచుకునే ప్రపంచంలో మనం అందరము కూడా ఈరోజు మనకు కనువిప్పు కలగాలి. ఈరోజు మనకు జ్ఞానోదయం కలగాలి. ఏమిటి ఆ కనువిప్పు జ్ఞానోదయం అంటే? దేవుడిచ్చిన వరములను, ప్రభు ఇచ్చిన దివ్య అనుగ్రహములను మనము కేవలం మన దగ్గర ఉంచుకోకుండా వాటిని ఇతరులకు ఇస్తూ, మరి ముఖ్యముగా ఇతరులను వెలుగైన మార్గములోనికి పయనింప చేస్తూ దేవుని యొక్క అనుగ్రహములను పొందుకునే విధముగా మనమందరము మారాలి. కనుక ఈ పరిశుద్ధమైన దీవెల పూజలో పాల్గొన్న మనమందరము కూడా ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు మనమందరము కూడా ఒక తీర్మానం తీసుకుందాం. మనలో ఉన్న ఆ చీకటి శక్తులను, సైతాను తంత్రోపాయములను పాలద్రోలుతూ ఇతరులకు వెలుగును ఇద్దాం. ఇతరుల జీవితాలలో వెలుగును ప్రసరింపచేద్దాం. తద్వారా దైవాతి దేవుడు తన యొక్క దివ్య అనుగ్రహ ఫలములతో, తన యొక్క దివ్య ఆశీర్వాద ఫలములతో మన కుటుంబాలను, బిడ్డలను, మన సంఘాన్ని దేవాతి దేవుడు నిండుగా మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన సమయంలో మన యొక్క విన్నపములను, తలంపులను దేవాది దేవునికి సమర్పించుకుందాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా విశ్వశ్రీ సభను పరిపాలిస్తున్న మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా అగ్రపీఠాధిపతులు కార్డినల్ పూల అంతోని గారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రులను అందరినీ దీవించండి. మీ సువార్త పరిచర్యకు అహర్నిశలు పనిచేస్తున్న వీరందరినీ దీవించి మీ యొక్క కృపలో సభ సంరక్షించి కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల ప్రభువా, ఈ పరిశుద్ధమైన సమయంలో మా రాజకీయ నాయకులను, మా పౌర అధికారులను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ప్రభువా, స్వార్థముతో కాక నిస్వార్థమైన సేవతో సేవ చేసే గొప్ప గుణాన్ని వాళ్ళకి ప్రసాదించండి. మా ప్రజా సంక్షేమము కోసము, ప్రజా శ్రేయస్సు కోసము పరితపిస్తున్న మా పౌర అధికారులను, రాజకీయ నాయకులను దీవించండి. మా దేశము కోసము, మా రాష్ట్రము కోసము, మా ప్రాంతాల కోసము మరి పనిచేస్తూ ఎల్లప్పుడూ కూడా అందరి క్షేమాన్ని కోరుకునే విధముగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, ఈనాడు పరిశుద్ధ దీవెల పూజను సమర్పించి ఉన్న కుటుంబ సభ్యులందరినీ దీవించండి. వారి యొక్క కుటుంబాలను, బిడ్డలందరినీ దీవించండి. ప్రభువా, మీ యొక్క కృపా కటాక్షాలతో వారి కుటుంబాలలో మీరు తోడుగా ఉంటూ ఎల్లప్పుడూ కూడా మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ఈరోజు మేము వాక్యములో విన్న విధముగా మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించి అందరి జీవితాలలో ఆధ్యాత్మికమైన వెలుగును ప్రసరింపచేసే బిడ్డలుగా మమ్మల్ని మలచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల సర్వేశ్వర, మా దివ్యవాణి టీవీని మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఇందు పని చేయుచున్న గురువులను, కన్యాశ్రీలను, సిబ్బందిని ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. మా దివ్యవాణి టీవీకి తమ వంతు మూలనిధి దాతలను మీకు సమర్పించుకుంటూ మరి తమ వంతు సహాయాన్ని అందిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ప్రభువా హేరాళముగా దీవించండి. వారి యొక్క సేవా జీవితాన్ని, వారి యొక్క ఉదార స్వభావాన్ని ప్రభువా దీవించి వారి కుటుంబాలను, బిడ్డలందరినీ పేరు పేరున
ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మన యొక్క సంఘ తలంపులను మరియు వ్యక్తిగత తలంపులను దేవాదేవునికి మౌనముగా సమర్పించుకుందాం. ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చీకును దేవా దయతో నన్ను, చీకును దేవా దయతో నన్ను దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులరా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారయోగ్యముట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ ప్రజల అర్పణములను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యం నిర్వహణము ద్వారా వారి సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కువైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తము నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యను త్రెంచి మాకు ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభువు నామమున వేంచేయవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒటయువు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను,
మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజన అనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కన్నుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల ముందు పాలువారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా పరిశుద్ధ ఫ్రాంచి జగద్గురులను, మా అగ్రపీఠాధిపతులు పూల అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానముగు నమ్మిత చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశముకు చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియ మాతతోనూ, ఆమె భర్త యుగ పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండి మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితంలో చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపంన ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రాణముసేగు వరవహిని పరలోకానంద ఆరంభమా. ప్రాణముసేగు వరవహిని పరలోక ఆనంద ఆరంభమా. ప్రాణముసేగు వరవహిని పరమేలేడి నరదేవుడా, మహిమను వీడిన విమోచకుడా. ఇహ పరమేలేడి నరదేవుడా, మహిమను వీడిన విమోచకుడా. నరులతో జీవించు కాంక్షవలెన్ కరుణా చిహ్నము గావించితి. నరులతో జీవించు కాంక్షవలెన్ కరుణా చిహ్నము గావించితి. ఆ ఆ ఆ ఆ ప్రాణముసేగు వరవహిని పరలోకానంద ఆరంభమా. ప్రాణముసేగు వరవహిని. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కన్నట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ
నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విన్నోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించదము కాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తి పరచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానములో ప్రదర్శింపగలుగుటకు మీ నిత్య సహాయం మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. కష్టములు నన్ను నీ రెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. కష్టములో నన్ను నీ రెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. ఏ విధముగా నిన్ను నే పొగడగలను, నీ రుణమును నేనెల తీర్చగలను. నా తండ్రి, నా దేవా, నా తండ్రి, నా దేవా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. నన్ను రక్షించు నా దైవమా. నన్ను రక్షించు
దైవమా